మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య రాజుకున్న వివాదం ఇప్పుడు ముడి చమురు ధరలను ఆకాశానికి అంటుకునేలా చేస్తోంది. ఇరాన్ ఓడరేవులను నావికాపరంగా దిగ్బంధిస్తున్నట్లు అమెరికా సంచలన ప్రకటన చేయడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో భయాందోళనలు మొదలయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా $100 దాటిపోయింది. రాబోయే రోజుల్లో ఇది $150లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. సోమవారం నాడు బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 7.3% పెరిగి $102లను దాటింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గంలో సప్లై చైన్ దెబ్బతింటుందన్న ఆందోళనే ఈ ధరల పెరుగుదలకు కారణం. పాకిస్తాన్లో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో ఇరాన్ ఓడరేవులకు రాకపోకలు సాగించే అన్ని నౌకలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెరిగిన ధరలు కేవలం ఆరంభం మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని అమెరికా మొదలుపెడితే క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $140 నుంచి $150లకు చేరుకోవచ్చని అంచనా వేశారు. ఈ దిగ్బంధం గనక కొనసాగితే ప్రపంచ మార్కెట్లకు రోజుకు 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోతుందని, ఇది ఒక ప్రాంతీయ వివాదాన్ని ప్రపంచ సరఫరా సంక్షోభంగా మారుస్తుందని హెచ్చరించారు. ఆసియా, సౌత్ పసిఫిక్ ప్రాంతాలతో పాటు చమురుపై ఆధారపడిన ప్రతి దేశం దీని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని ఇరాన్ ఓడరేవులకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే ఏ దేశపు నౌకనైనా పక్షపాతం లేకుండా అడ్డుకుంటామని అమెరికా సెంట్రల్ కమాండ్ తేల్చి చెప్పింది. ఇరాన్ రేవులకు కాకుండా హోర్ముజ్ జలసంధి గుండా ఇతర ప్రాంతాలకు వెళ్లే నౌకలను తాము అడ్డుకోబోమని తెలిపింది. మరోవైపు ఇరాన్కు టోల్ చెల్లించిన నౌకలను అంతర్జాతీయ జలాల్లో సైతం అడ్డగిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. అణు కార్యకలాపాలను తగ్గించుకునేందుకు ఇరాన్ నిరాకరించడం, హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోరడం, లెబనాన్తో సహా ప్రాంతీయ కాల్పుల విరమణ, విదేశాల్లో స్తంభింపజేసిన ఆస్తులను తిరిగి ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేయడంతోనే పాకిస్తాన్లో జరిగిన చర్చలు బెడిసికొట్టాయి. అమెరికా పట్టుబట్టి ఇరాన్ దిగిరాకపోతే సమీప భవిష్యత్తులో ఇంధన ధరల మోత సామాన్యుడి నడ్డి విరవడం ఖాయంగా కనిపిస్తోంది. రోజుకు 1.2 కోట్ల బ్యారెళ్ల లోటు ఏర్పడితే భారత్ లాంటి చమురు దిగుమతి చేసుకునే దేశాల ఆర్థిక వ్యవస్థలపైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలకు ఆజ్యం పోస్తోంది.